నమస్తే అండి, వెల్కమ్ టు నవేస్ తెలుగు వ్లాగ్స్. నేను మీ వేద. ఈరోజు మన వీడియోలో మీరు చిత్రావతి నది చూడబోతున్నారు. సో మనకు ఇది కర్ణాటక నుంచి ఏపీ వరకు నదీ ప్రవాహం ఉంటుంది. అనంతపూర్ డిస్టిక్ 36 కిలోమీటర్స్లో ఈ నది ఉంటుంది. ఎప్పుడైతే ధర్మవరము రివర్ అయితే ఫుల్ అయిపోతుందో ఇక్కడ వరకు వాటర్ వస్తాయి. చిత్రావతి నది వరకు అక్కడ నిండిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ అయితే వస్తాయి. సో ఈ రివర్ దగ్గరికి మేము ఎందుకు వచ్చాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో మిస్ చేయకుండా చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అండ్ అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనం ఇంకా మన ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఇంకా విషయాలు తెలుసుకోవాలన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. నవీస్ తెలుగు వ్లాగ్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. అయితే ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి మా వాళ్ళు చూసారా మొత్తం బండి మొత్తం క్లీన్ చేస్తున్నారు. మామూలుగానే వర్షం నీటికైతే ఎక్కువ మురికి ఇవంతా కూడా చాలా క్లీన్ అయిపోతాయి కదా, నీట్గా శుభ్రం చేసుకుంటున్నాడు పాపం పవను. సో మాకు ఫిషరింగ్ అయితే మేమైతే ఏం తీసుకెళ్ళలేదండి, మాకు చేత కూడా కాదు. మామూలుగా అక్కడ చుట్టుపక్కల ప్రజలైతే అందరూ కూడా కొన్ని వలలు తీసుకెళ్ళి వాళ్ళే ఇంటికి కావాల్సినవన్నీ కూడా మార్నింగే వెళ్ళిపోతారనమాట. సండేస్ టైంలో కానీ ఎప్పుడు కావాలనుకుంటే ఆ టైంలో మార్నింగ్ వెళ్ళి సో ఆ వలలన్నీ వేసి పెట్టుంటారు. చేపలు పడ్డాక ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేస్తామంటే మంచి చేపలు అయితే పడ్డాయి. సో వీళ్ళైతే మార్నింగ్ నుంచి పడుతున్నారంట అండి. వీళ్ళు సొంతంగానే వాళ్ళ ఇంటి కోసమని పట్టుకుంటున్నారు వలలు తీసుకొని వచ్చి ఈ విధంగా. సో పట్టిన చేపలన్నింటినీ కూడా ఒక పక్కన ఒక సంచిలో ఇలా వేసుకుంటున్నారు, ఒక కవర్లో వేసుకుంటున్నారు. చాలానే చేపలు అయితే పడ్డాయండి. వాళ్ళకు కంప్లీట్గా ఒక 5 to 7 kgs వరకు చేపలు పడ్డాయంట. మార్నింగ్ నుంచి పడుతున్నారు అని చెప్పి అన్నారు. మేము వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి సో వాళ్ళకి ఆఫ్టర్నూన్ వరకు టైం అయితే తీసుకుంది. సో మేము పక్కన వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు పట్టిస్తారు మనకు. 1 కిలో వచ్చేసి 100 రూపాయల చొప్పున ఛార్జ్ చేస్తారు. ఏ చేప అయినా 100 రూపాయలే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు పట్టిస్తాం కాబట్టి చాలా ఫ్రెష్ చేపలు కాబట్టి మనం కర్రీ వండుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు చిన్న చిన్న చేపలు దొరికాయండి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి అలా దొరికాయి. చిన్న చేపలు అయితే మా ఇంట్లో అత్త వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి అత్త ఈవినింగ్ తీసుకొని వచ్చేటప్పటికి మంచిగా పులుసు వండబెట్టింది అనమాట. చాలా టేస్టీగా ఉంది. సో చూసారా వాళ్ళు ఏ విధంగా పడుతున్నారు. ఒక చేప దొరికింది, చేపను చూపిస్తున్నారు. ఎంత అంటే పెద్ద పెద్ద చేపలు ఏం లేవు, ఈ మాదిరి చిన్న చిన్న అంటే ఈ సైజ్ అయితే ఉన్నాయి. చిన్న చేపలు పెద్ద చేపలు ఏది వస్తే అదే అనమాట. ఇవన్నీ పట్టుకొని మార్నింగ్ నుంచి పట్టారంట. ఇవన్నీ కూడా ఎన్ని చేపలు ఉన్నాయి చూడండి, పెద్దవి చిన్నవి డిఫరెంట్ వీటి నేమ్స్ కూడా తెలియవు. కొన్ని చెప్తున్నారు జిలేబీ అంటారండి, కొన్ని ఇటు సైడ్ జిలేబీ ఉన్నాయంట, పక్కీలు అంటారంట, పక్కీలు అవి ఉన్నాయి. సో అవన్నీ కూడా దొరికాయి ఇక్కడ. సో చాలామంది కూడా వెహికల్స్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వెహికల్స్ అన్నీ వేసుకొని వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది మంచిగా వాటర్లో. అలానే చేపలు కూడా పట్టుకెళ్ళచ్చు కదా అని చెప్పి చాలామంది అయితే వచ్చారనమాట. మేము ఒక 2 kgs పైన తీసుకున్నామండి. మేము చెప్పాను కదా 100 రూపీస్ కిలో. సో 2 kgs తీసుకున్నాము. ఎందుకంటే ఫ్రై చేప దొరకలేదు మాకు, పులుసుకే కాబట్టి ఇంకా పులుసుకి అయితే అంత అవసరం లేదనిపించింది. మామూలుగా ఫ్రై చేప అయితే మనకు చాలా అయితే కావాల్సి ఉంటుంది ఫ్రైకి అయితే. ఆ చేప మేము వెళ్ళేటప్పటికి ఖాళీ అయిపోయింది అనమాట. సో వీళ్ళు అక్కడున్న వ్యాపారస్తులు పట్టి ఈ విధంగా అమ్ముతుంటారనమాట. వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మనం తీసుకోవచ్చు. ఏ చేప తీసుకున్నా కూడా 100 రూపీసే కిలో, 100 రూపీసు. అదే కూడా వాళ్ళు క్లీన్ చేసి ఇవ్వరండి, మనకు చేపలు అలానే ఇచ్చేస్తారు. మనం ఇంట్లో చేతనయ్యే వాళ్ళైతే ఇంట్లోనే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేము ఇక్కడ 2 kgs తీసుకున్నాము. సో మా కోసము చేపలు పట్టడానికి అతను వెళ్తున్నాడు అనమాట. సో వాళ్ళు ముందుగానే వలలు వేసి పెట్టుంటాడు. ఆ వలలు వేసి పెట్టిన వలల్ని తీసుకొని వచ్చి ఒడ్డుకు తీసుకొని వచ్చి ఈ విధంగా చేపలన్నింటినీ కూడా కుమ్మరిస్తాడనమాట. ఏదో పట్ట వేసి ఆ పట్ట పైన కుమ్మరించి మనం క్లీన్ చేసి మంచిగా తీసిస్తాడు. సో ఉదయం నుంచి అలా వేసి పెట్టుంటే ఎన్ని చేపలు పడితే అన్ని మనకి ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు తీసి ఇలాగా అమ్ముతారనమాట వాళ్ళు. చూడండి ఆ వల ఎలా తీస్తున్నాడు అనేది మీరే చూడండి. వాటర్ కూడా చాలానే వచ్చాయి, ఆల్మోస్ట్ మోకాలు పై వరకు వెళ్తున్నాయి వాటరు. చూడండి ఎలా వేశారో, ఒక వలలాగా వేసి మొత్తం అక్కడ ఒక
సో కొంతమందికి ఇది జీవనాధారం అని కూడా చెప్పొచ్చు. ఈ టైంలో 100 రూపీస్ కిలో అంటే కూడా ఒక మంచిగా అందరూ తీసుకెళ్లారంటే కూడా చాలా మంచి బిజినెస్ అని చెప్పొచ్చు వాళ్ళకు కూడా. మనకు కూడా 100 రూపీస్కి ఎక్కడ దొరుకుతాయండి ఫిషెస్, దొరకవు కదా. మార్కెట్లో మనకు 150, 200 అలాగా దొరుకుతాయి అన్నమాట. చేపను బట్టి ఉంటుంది. 100 రూపీస్ కిలో చేపలు అయితే ఎక్కడ దొరకవు. సో అది కూడా దట్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టిస్తారు కాబట్టి మనకు చాలా బాగుంటుంది. మాకు 36 కిలోమీటర్స్ అవుతుంది అనంతపూర్ నుంచి. మనకి ఇది బత్తలపల్లి నుంచి రామాపురం విలేజ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పైన క్లియర్గా తెలుస్తుందండి. మనము అనంతపురం టు తిరుపతి వెళ్ళే హైవే రోడ్డు బ్రిడ్జ్ కిందనే మనకు ఈ వాటర్ అనేది నది ప్రవాహం అనేది కనిపిస్తుంది మనకు. ఏవేవో ట్రిక్స్ ఏవేవో చేస్తున్నారు చూడండి వాళ్ళు. ఇది అదంతా ప్రొఫెషనల్ ఉంటారు, మనకు చేత కాదు ఇవన్నీ చేయడానికి. మనము ఒక్కొక్కటి తీసి పట్టుకోవాల్సి వస్తుంది. అలా అంటే డే మొత్తం అక్కడే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు చూడండి ఏవో చేస్తున్నారు, ఏవో ట్రిక్స్ అన్నీ చేసి మనకు నీట్గా అన్నీ చేసిస్తారనమాట. ఎంత పెద్దది వేసాడు చూడండి, అసలు ఎంత నుంచి ఎంతవరకు వేసాడో చూడండి ఒకసారి. సో ఒడ్డుకు తీసుకొని వచ్చి ఇప్పుడు ఎన్ని చేపలు పడ్డాయి ఏంటి అనేది చూపిస్తాడు చూడండి మీరే. సో ఆ చేపలతో పాటు మనకు రకరకాల వస్తువులన్నీ కూడా దొరికాయి. అదే చెప్పాను నేను. చూడండి ఏవేవో చెదారం బకెట్లు, థర్మాకోల్స్ ఇలా దొరికాయి, రాళ్ళు ఏవేవో దొరికాయి. ఇంకంతే కదండి, అది కొట్టుకొని వస్తూ ఉంటుంది కాబట్టి వాటిలో ఏ వస్తే అవి పడడం అంతే. సో చేపలన్నీ కొంచెం పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి చూస్తున్నట్లయితే మీరు. ఉల్లి ఫిషెస్ చాలా బాగున్నాయి ఇవి. ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మామూలుగా ఊళ్ళల్లో తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు మన మార్కెట్లలో ఇలాంటి ఫిషెస్ దొరకవు. ఇప్పుడు వర్షాకాలంలో ఇలాంటి రివర్స్లో నుంచి పట్టుకోవడం తప్పితే. సో మాకోసమే అనమాట అంతా కూడా ఒక్కొక్కటి తీసి ఇట్లా సపరేట్ చేసి డస్ట్లో నుంచి వేస్తున్నారు. వేసి మనకు వెయింగ్ మిషన్ ఇది పెట్టుకుంటారు అనమాట అక్కడ. సో వెయిట్ చేసి మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట మనము. సో ఎలా ఉంది వీడియో, బాగుంది కదా. సో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, డెఫినెట్లీ షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ కామెంట్స్ అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై, టాటా.